మన సంస్కృతి, మన సాంప్రదాయాలు ఎప్పటికీ మనతోనే ఉండాలి. భారతదేశపు మహా గ్రంథాలు, కావ్యాల సంపూర్ణ సంకలనం. సబ్స్క్రైబ్ చేయండి. తిలక్. A wide range of LED lights for indoor and outdoor use. GR Lights make India bright. ప్రేమికుల మాటలు కల్పనలా. ఎంత మాట అన్నారో! ప్రేమికుల మాటలో పరమ సత్యాలు. కానీ ఆ సత్యం అనేది కనిపించనిది, కేవలం ఆత్మాశ్రయమైంది. అందుకే నేను దాన్ని కల్పన అన్నాను. తమరు చూడదలుచుకున్నారా? అయితే చూడండి, మా కృష్ణయ్య మా చెంత ఉన్నాడో లేడో. పరంధామ, ఏమిటి లీల? తమరిక్కడికి ఎందుకు వచ్చారు? ఉద్ధవాగ్రజ, మేం తమతో వచించాంగా మేం కేవలం ప్రేమకే వశలం అవుతామని. మా ప్రీతములు మా సాన్నిధ్యాన్ని కోరుకుంటే తప్పక వారి చెంతకొస్తాం. నిజమైన ఆ ప్రేమ కనుగొనగానే, నిజమైన ఆ ప్రేమ కనుగొనగానే సంపూర్ణ జ్ఞానము ఉద్ధవుడే పొందేను. ఆరాధ చెంత కృష్ణుని చూడగా భక్తి ప్రేమ
రూపాల మహిమే తెలిసేను, హృదయాంతరంగాల ప్రేమే నిండగా ఉద్ధవుడే హరి చరణాల వాలేను. ఏడి కృష్ణ ఏడి? కృష్ణ ఎక్కడ? చూశారుగా ఈ విధంగా వేధిస్తాడో, కనిపించినట్లే ఉంటాడో, అంతలో అంతర్ధానం అవుతాడో. ఇంతగా బాధించడం, ఇలా వేధించడం ఏమైనా బాగుందేమో ఆలోచించండి. ఇప్పుడు అతన్ని ఎక్కడని వెతకను. అవశ్యం ఉద్యానవనంలో ఏదో ఒక లత వెనుక దాక్కుని ఉంటాడో. నాకు తెలుసు, నా కన్నయ్య అక్కడే ఉంటాడు. నాకు తెలుసు, నా కన్నయ్య అక్కడే ఉంటాడు. తప్పకుండా అక్కడే ఉంటాడు. అక్కడికి వెళ్ళి వెతికితే కనిపిస్తాడు. నా కన్నయ్య అక్కడ కనిపిస్తాడు. తప్పకుండా కనిపిస్తాడు. చూసరిగా ప్రేమికురాలి స్థితి. క్షణంలో వేదాంతిలా, క్షణంలో పిచ్చిదానిలా. ఈ విధంగా మతి చెలించిందల్లా 3-4 రోజులు తిరుగుతూనే ఉంటుంది. లతలతో, వృక్షాలతో, నదితో ఆడుకుంటూ ఉంటుంది. పదే పదే తను మా కృష్ణయ్య ఎక్కడున్నాడు, మా కృష్ణయ్య ఎక్కడున్నాడంటూ కలవరిస్తుంది. సోదరి, నీకు నేను నమస్కరిస్తున్నాను. మా కృష్ణయ్య నీ వెనుక దాక్కుని ఉంటే ఆ విషయం నాకు తెలియజేయి. ఇక్కడ లేడంటావా? అయితే ఎక్కడికి వెళ్ళాడు? ఏడి మా కృష్ణయ్య, చెప్పు. ఓ భ్రమరమా, కృష్ణయ్య కూడా ప్రతి పువ్వులోనూ నీలాగే రసాస్వాదన చేస్తుండేవాడు. నీకు తప్పక తెలుసుంటుంది కృష్ణయ్య ఎక్కడున్నాడో. నువ్వు నాకెందుకు చెప్తావులే, నువ్వు అతనిలా సయ్యాటలాడేదానివేగా. ఉద్ధవా, ఆ
రహస్యం తెలుసుకో. ఆ ప్రేమే మనకు సర్వం, దాని లీలల కంతం లేదయ్యా. ఏకాత్మ భావమది, ఏకాత్మ భావమది, అద్వైత రూపమది, అవిభాజ్యమైనది, వేదాంత సారమది. ఉద్ధవా ఆ ప్రేమ రహస్యం తెలుసుకో. ఆ ప్రేమనే నీవు పొందగా, ఆ ప్రేమనే నీవు పొందగా, నీ జన్మంత ధన్యం కాదా మనసా. ఆ ప్రేమ రహస్యం తెలుసుకో. ఓ కాళింది మాత, నువ్వైనా చెప్పు, నా కృష్ణయ్య ఎక్కడున్నాడు? నీ తీరం అతనికి బహు ప్రియమైనది. సదా ఇక్కడ కూర్చుని మురళి మ్రోగిస్తూ ఉంటాడు. నన్ను అర్థం చేసుకో. కృష్ణయ్య ఇప్పుడు ఎక్కడున్నాడో నాకు చెప్పు. నీకు నా పరిస్థితి చూసి జాలి కలగడం లేదా? పలుకవేమిటి? నువ్వెందుకు పలుకుతావు? నువ్వు అతని వలె నిర్మోహివి. నీ ప్రవాహం ఎప్పుడూ ఒకచోట నిలిచి ఉండేది కాదు. నీ అలలో సన్యాసుల వలె ఒకచోట నిలువవు. అందుకే నా ప్రశ్నకు సమాధానం ఇవ్వలేవు. నీ ఈ నిర్లక్ష్యానికి నేను తలుచుకుంటే ఒక్క కన్నీటి బొట్టుతో నిన్ను ముంచివేయగలను. కానీ ఏం చేయను. ఎప్పుడూ కంటతడి పెట్టనని కృష్ణయ్యకు మాటిచ్చాను. పర్వాలేదులే, నువ్వు నాకు చెప్పకు. ఎప్పుడైనా కృష్ణయ్య కనిపిస్తే మాత్రం అతనికి తెలియచేయి. రాధ ఇకపై ఈ విరహాన్ని సహించజాలదని. మా కృష్ణయ్య ఒక్కసారి కనిపిస్తే చాలు. లేకుంటే రాధ మరణిస్తుంది. 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 తమరు ధన్యులు రాధాదేవి, తమరు ధన్యులు. కృష్ణయ్య తమకి ఎలాంటి అన్యాయం చేసి ఉండకూడదు. ఇది అన్యాయం.
ఇది అన్యాయం. శిరమును వంచి బుద్ధవుడే ఆపద ధూళికి మ్రొక్కేను. ప్రేమ సారం తెలియగనే జ్ఞానోదయమే కలిగేను. జ్ఞానోదయమే కలిగేను. రాధా రాధా రాధాదేవి రాధా రాధా. ధన్యుడనైతి రాధా నీ ప్రేమకో ప్రణామం. నీ ప్రేమకో ప్రణామం. భక్తికో ప్రణామం. రక్తికో ప్రణామం. శక్తికో ప్రణామం. నిన్ను కన్న దివ్యమైన భూమికో ప్రణామం. భూమికో ప్రణామం. పదధూళికో ప్రణామం. ధన్యుడనైతి రాధా నీ ప్రేమకో ప్రణామం. నీ ప్రేమకో ప్రణామం. భక్తికో ప్రణామం. రక్తికో ప్రణామం. శక్తికో ప్రణామం. నిన్ను కన్న దివ్యమైన భూమికో ప్రణామం. భూమికో ప్రణామం. పదధూళికో ప్రణామం. రాధా రాధా రాధాదేవి రాధా రాధా. రాధా రాధా రాధాదేవి రాధా రాధా. రాధా రాధా రాధాదేవి రాధా రాధా. ఉద్ధవాగ్రజ, తమరు తమరు వచ్చేసారా ఉద్ధవాగ్రజ? తమరు వచ్చేసారా?
ప్రజాభూమి నుండి తిరిగి వచ్చేసారా ఉద్ధవాగ్రజ? అవును, వచ్చేశాను కృష్ణయ్య. ప్రజభూమి నుంచి తిరిగి వచ్చేశాను. వచ్చేశాను. మాట్లాడండి. మాట్లాడడం లేదేమిటి అగ్రజ తమరు? దయచేసి చెప్పండి. గోకులంలోని క్షేమ సమాచారాలు చెప్పండి అగ్రజ. తమరిని అడుగుతున్నాం, సమాధానం ఇవ్వండి. ఆ ప్రజలు ఎలా ఉన్నారు? మా గోపసకులు ఎలా ఉన్నారు? గోపికలు ఎలా ఉన్నారు? అక్కడ రాధ ఎలా ఉంది? తనతో మాట్లాడారా? తను ఎలా ఉంది? మాకేమైనా సందేశం ఇచ్చిందా? మాకెంతో కుతూహలంగా ఉంది అగ్రజ, చెప్పండి. తమరలా మౌనం వహిస్తున్నారేమిటి? మాట్లాడండి. మాట్లాడండి ఉద్ధవాగ్రజ. తమరి మౌనాన్ని మా హృదయం తట్టుకోలేకపోతోంది. మాట్లాడండి. మాట్లాడండి ఉద్ధవాగ్రజ. జరగరానిది ఏమైనా జరిగిందా? ఆ? మాట్లాడరే? అందరూ కుశలమేగా? మాట్లాడండి ఉద్ధవాగ్రజ, మాట్లాడండి. అందరూ కుశలమేగా? ఎవరి కుశలాన్ని మీరు అడిగేది? తమరు వారిని వదిలి వచ్చేశాక వారు కుశలంగా ఎలా ఉండగలరు? తమరు ఇంతటి ఘోర అన్యాయాన్ని వారికి ఎందుకు చేశారు? అసలు ఇలాంటి ఘోర అన్యాయాన్ని తమరు ఎలా చేయగలిగారు? తమరు ఎంతటి పాషాణ హృదయంలో, ఎంతటి నిర్దయలో నేను గోకులం వెళ్ళాకే తెలుసుకున్నాను. లేదంటే తమ అసలు స్వరూపం ఎప్పటికీ తెలుసుకునేవాడే కాదు. వారంతా తమను ప్రేమావతారంగా స్తుతిస్తూ ఉన్నారు. ఇదేనా తమరి ప్రేమావతారం? అక్కడ తమను ప్రేమించే వాళ్ళను కన్నీటి కడల్లో మునిగి పొమ్మని వదిలేసి ఇప్పుడు వారి మాటను కూడా మరచి తమరు గొప్ప గొప్ప రాచకార్యాలు చక్కబెడుతున్నారు. ఎప్పుడైనా వారు గుర్తుకొచ్చారా? వారి జీవితాలకు తమరు తప్ప మరో ధ్యాస లేనే లేదు. రేయింబగుళ్ళు వారికి ఒకటే పని, తమన్ని ధ్యానించటం, తమన్ని స్మరించటం, తమన్ని కీర్తించటం. ఒక్కసారి ఆలోచించండి వారి హృదయాల్లోని విరహ బాధ. వెన్నెల రాత్రుల్లో కూడా ఆరని మంటలై ప్రజ్వరిల్లుతుంటుందే కాని ఎప్పటికీ ఉపశమించదు. నిరంతరం జ్వలిస్తూనే ఉన్నా మరణించకుండా ఎందుకు జీవిస్తున్నారో తెలుసా? తమరు వాగ్దానం చేశారట, మళ్ళీ మేము తిరిగి వస్తామని. అక్కడ గోపికలంతా నాతో ఏమన్నారో తెలుసా? మేము వారి వియోగ బాధతో మరణించం. ఎందుకంటే వారు తిరిగి వస్తామని వాగ్దానం చేశారు.
వారు తిరిగి వచ్చినప్పుడు మేము జీవించుండకపోతే వారు భరించలేరు ఉద్ధవుల వారు. మేము వారి దుఃఖాన్ని చూసి సహించలేము. ఎన్నడూ ప్రేమించిన వారికి మేము దుఃఖాన్ని కలుగ చేయలేము ఉద్ధవుల వారు అన్నారు. ఇదే ఇదే ప్రేమకు పరాకాష్ట. ముఖ్యంగా వారి జీవితాలు నాశనం అవుతున్నా తమరిచ్చిన వాగ్దానాన్ని నమ్మి ప్రతి క్షణం తమ కోసం కళ్ళల్లో ప్రాణాలుంచుకొని బ్రతుకుతున్నారు. ఇప్పుడు తమరు వారు ఏదైనా సందేశం పంపించారా అంటున్నారు. లేదు, వారు ఏ సందేశం ఇవ్వలేదు. కనీసం దూషణ చేయలేదు. మమ్ము ఒకే ఒక్క ప్రశ్న వేశారు. ఎప్పుడొస్తారు? ఎప్పుడొస్తారు వారు? ఎప్పుడొస్తారు మా కృష్ణయ్య? అంతేనా? ఆ ఒక్క ప్రశ్న అడిగారా వారు? చెప్పండి అగ్రజ. అవును, దీనికి సమాధానం ఇవ్వటానికి అక్కడికి తమరు స్వయంగా వెళ్ళాలి. మేము అక్కడికి వెళ్ళాలా? తమరు ఏమంటున్నారు ఉద్ధవాగ్రజ? అవును, తమరు వెళ్ళక తప్పదు. ప్రతి క్షణం అక్కడ భక్తులు తమ ఇల్లు వాకిలి, తమ సంతానం, తమ భర్తలను కూడా వదిలిపెట్టి కేవలం తమ కోసమే జీవిస్తున్నారు. అటువంటి భక్తుల్ని, అటువంటి ప్రేమైక జీవుల్ని వదిలి ఎంతకాలం ఇక్కడ తమరు ఎలా ఉండగలిగారు కృష్ణయ్య? గోకులానికి వెళ్ళాలని లేదా తమకు? ఉంది, వెళ్ళాలని ఉంది ఉద్ధవాగ్రజ. కానీ మేము మొదట్లో చేయవలసిన కర్తవ్యాలు ఎన్నో ఉన్నాయి. వాటిని విడిచి ఎక్కడికి వెళ్ళలేము. మధురలో ఇంకే కర్తవ్యం మిగిలింది తమకు. కంసుడు మరణించాడు. యదువంశజుల కష్టాలు తొలగాయి. ఇప్పుడు తమరిక్కడ ఏం చేస్తారు? నేను నిర్ణయం తీసుకున్నాను. నేడే తమని బృందావనం తీసుకువెళ్తాను. రండి, నాతో రండి. తక్షణమే మనం బృందావనం వెళ్దాం. చాలా విచిత్రంగా కనిపిస్తున్నారు ఉద్ధవాగ్రజ. ఇక్కడి నుంచి వెళ్లిన ఉద్ధవుల వారికి, బృందావనం నుంచి తిరిగొచ్చిన ఉద్ధవుల వారికి నమ్మశక్యం కానంతటి తేడా గోచరిస్తోంది. ఒక పరమ జ్ఞానులు నేడు భావావేశాలు, ప్రేమానురాగాల పరిభాషను గూర్చి ఎలా వచించగలుగుతున్నారు? ఒకవేళ గోకులంలో గోపికలు తమ పైన ఏదైనా తంత్రం చేశారా? లేదు కృష్ణయ్య, ఇదేమీ గోపికల తంత్రం కాదు. వ్రజభూమి మట్టి మహిమ. ఇప్పుడు నా శరీరంపై అంటిన వ్రజభూమి మట్టిని చూశారా? దీన్ని తమరు ఒక్క మారు తమ దేహానికి అంటించుకొని చూడండి. జ్ఞానం యొక్క అహంకారం తొలగి ముక్తి లభిస్తుంది. కన్నులు అక్కడే ఉంటాయి, దృష్టి మాత్రం మారిపోతుంది. నాలుగు వైపులా ఒకే దృశ్యం ఉంటుంది. ప్రేమ దృశ్యం, భక్తి దృశ్యం. వీటి ముందు ఏ దృశ్యమైనా తీసివేతే చెవులకు మరి ఏదీ వినిపించదు.
కేవలం ప్రేమ మురళే వినిపిస్తుంది. ప్రేమ మురళి. అమ్మయ్యా, ఈనాటికి ఒక పని పూర్తయింది. ఏ పని మీదైతే తమను గోకులం పంపించామో ఆ పని సఫలమైంది. పని? ఏం పని? అదే ఆ గోపికలు తమతో సూచించింది. అంటే జ్ఞానభావాల ఉద్రిక్తత తమలో గోచరించింది. దానిని దూరం చేసి తమకు ప్రేమనే మధువు యొక్క రుచిని తెలియజేయాలనుకున్నాం. ఈ జ్ఞానంలో అహంకారం ఉంటుంది. మరి ఈ ప్రేమనే మధువులో ఓ విధమైన మత్తుంటుంది. దాని మూలంగా ప్రేమికుడు తనను తానే మర్చిపోతాడు. కేవలం ప్రేయసిని గుర్తుంచుకుంటాడు. తనను తానే మర్చిపోయిన తరువాత ఆ వ్యక్తికి అహంకారం ఎక్కడుంటుంది? ఉద్ధవాగ్రజ, జ్ఞానంలో తర్కం, దర్శనం, విజ్ఞానం అని ఎన్నో మార్గాలుంటాయి. అప్పుడప్పుడు మానవుడు ఆ మార్గంలో తప్పటడుగులు వేస్తూ దిగ్భ్రాంతి చెందుతుంటాడు. మరి ఈ ప్రేమ మార్గం ఉన్నదే, ఇది ఏ ఆటంకాలు లేనిది. ఈ మార్గాన వెళ్లే మానవుడు ఎటువంటి తప్పటడుగులు వెయ్యడు. అందుచేతే మీ వలే మాకు ప్రేమపాత్రమైన వారిని ఇతర మార్గాల నుంచి తప్పించి ఈ ప్రేమ అనే మార్గంలో నడిపిస్తూ ఉంటాము. ఉద్ధవాగ్రజ, ఈ మార్గంలో పయనించేవారు ఎలా సాగినా తప్పటడుగులు వేయరు. చివరికి మా సాన్నిధ్యాన్ని చేరి పునీతులవుతారు. హే దయానిధి, ఈ ఉపకారానికి ప్రతిగా తమకు నేను ఏ విధంగా కృతజ్ఞత తెలుపుకోగలను? తెలపడానికి మాటలు దొరకటం లేదు. లేదు ఉద్ధవాగ్రజ, కృతజ్ఞతలు తెలపాలంటే తమరు రాధాదేవికి తెలపండి. వారే ఈ ఉపకారం చేసింది. రాధాదేవి,
మా ప్రియమిత్రులకు తమరు చేసిన ఉపకారానికి కృతజ్ఞతలు మేం తెలుపుకుంటున్నాం. మేము ఈ కృతజ్ఞతలు స్వీకరిస్తున్నాం. మాదో విజ్ఞాపన. ఏమిటి? ఇంకెప్పుడు ఎవరి చేత ఇటువంటి సందేశాలు పంపించవద్దు. అది మేం భరించలేం. మేం మా కృష్ణయ్యని తలుచుకోకుండా బ్రతకలేం. మమ్ము క్షమించు రాధా. ఇంకెప్పుడూ ఇటువంటి తప్పు జరగదు. ఏమిటి కృష్ణయ్య అయితే? నువ్వు వందనం చేస్తున్నావా? మాకు పాపం చుట్టుకుంటుంది. शक्ति स्वरूपाया परमाह्लादकारिणी समाश्लिष्टम् उभोरूपम् राधा कृष्णं नमाम्यहम्। शक्ति स्वरूपाया परमाह्लादकारिणी समाश्लिष्टम् उभोरूपम्
राधा कृष्णं नमामि राधे नमामि कृष्णं जगानिके दिये दिव्य दर्शनं नमामि राधे नमामि कृष्णं मुरिसेनु कादा मानयनाले मुरिसेनु कादा मानयनाले नमामि राधे नमामि कृष्णं जगानिके दिये दिव्य दर्शनं नमामि राधे नमामि कृष्णं गोलोकमुनन्दुन इदे रूपं व्रजधाममुनन्दुन इदे रूपाన్ని చూసి తరించాను నీదు ప్రేమకే తల వంచాను నీదు ప్రేమకే తల వంచాను స్వీకరించుమా ఈ నమస్సులు స్వీకరించుమా నా ఈ నమస్సులు నమామి రాధే నమామి కృష్ణం జగానికి దియే దివ్య దర్శనం నమామి రాధే నమామి కృష్ణం जय राधे जय कृष्णा जय राधे जय कृष्णा చేసేవంట మాయలు నిరతం దాసుడి వంట ప్రేమకు మాత్రం కులనరమునులకు కమలను తీర్చా విరహ ప్రణయాలు సాగించేవయా విరహ ప్రణయాలు సాగించేవయా అనాదిగా ఇది చెరగని బంధం అనాదిగా ఇది చెరగని బంధం నమామి రాధే నమామి కృష్ణం జగానికి దియే దివ్య దర్శనం నమామి రాధే నమామి కృష్ణం మురిసెను కాదా మానయనాలే మురిసెను కాదా మానయనాలే నమామి రాధే నమామి కృష్ణం జగానికి దియే దివ్య దర్శనం నమామి రాధే నమామి కృష్ణ హే కృష్ణ రా
राधे कृष्ण राधे राधे कृष्ण कृष्ण राधे कृष्ण राधे कृष्ण राधे राधे कृष्ण कृष्ण राधे कृष्ण राधे कृष्ण